ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో ప్రభు మహాకృపను బట్టి తిరిగి మళ్ళా శనివారపు దినాన్ని ఉపవాస ప్రార్థనకు మనం ఈ విధంగా కూడుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి సహాయాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పిల్లరా, గతించినటువంటి కొన్ని దినాల నుండి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత గురించి, ఇంపార్టెంట్ వెపన్స్, ప్రాముఖ్యమైన ఆయుధాల గురించి, ఆత్మ సంబంధమైన ఆయుధాల గురించి, వీటన్నిటి గురించి కూడా చాలా వరకు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు మనకి సహాయం చేశారు. ఈ దినాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ మీ మధ్యలో తీసుకుని వచ్చి రావాలని ఆశపడుతున్నాను. ఏంటంటే అది యువర్ సైలెంట్ విల్ బ్రేక్ ద గాడ్స్ సైలెన్స్. మన యొక్క నిశ్శబ్దము, మన యొక్క కంప్లీట్గా నోరు మూసుకొని ప్రభు సన్నిధిలో కూర్చునేటువంటి విధానము దేవుని నిశ్శబ్దములో దాగి ఉన్నటువంటి మహాశబ్దాన్ని బయటకు తీసుకురావడానికి ప్రైజ్ ది లార్డ్ ఎలాగ ఉపయోగపడుతుంది. దేవునికి నిశ్శబ్దం ఉంది. ఇప్పుడు సమయంలో ఆయన మాట్లాడే మాత్రం కూడా ఆయన మహానిశ్శబ్దంగా ఉంటాడు. ఆయన కానీ నిశ్శబ్దంగా ఉన్నాడంటే మనం బతకలేము. మాత్రం కూడా కొన్ని సమయాల్లో అలాగే అనిపిస్తూ ఉంటారు. ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత విజ్ఞాపన చేస్తున్నా, ప్రభువా ఎందుకు నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావు నాయన అని చాలా సమయాల్లో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ ఒక సీక్రెట్ ఏంటంటే ఆయన నిశ్శబ్దంలో ఇంతకుముందు ఒకసారి మన నిశ్శబ్దంలో దాగిన మహాశబ్దం అన్నాం. కానీ ఇప్పుడైనట్లయితే ఆయన నిశ్శబ్దంలో దాగినటువంటి మహాశబ్దము బయటకు రావడానికి ప్రైజ్ ది లార్డ్ ఏది ప్రాముఖ్యత అనేటువంటిది చాలా అవసరం. దాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం ఈ దినాన్ని, ఈ సమయంలో. వాక్యంలోకి వెళ్లే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, ఘనమైన తండ్రి, మీ పాదములకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. దేవాను గొప్ప దేవుడు ప్రభువా, మీ పాదములకు వందనాలు. ఈ దినాన్ని ప్రభువా నాయన మాకు కావలసినటువంటి ఉపదేశాన్ని మాకు దయచేసి నాయన, ఈ భయంకరమైనటువంటి ప్రభువా నాయన ఈ పాండమిక్ దినాల్లో ప్రభువా నాయన మాకు ఆత్మీయ జీవితానికి కావలసినటువంటి శక్తిని ప్రభువా నాయన, ఆ భయం నుండి సంపూర్తిగా విడుదల పొందడానికి కావలసినటువంటి శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాం. మీరు తోడయండి, మీ నామాన్ని మహింపరచుకునమని, వాక్యం యొక్క ప్రజెంటేషన్ ప్రభువా ఆఖరి వరకు మీరు తోడయుండమని, సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో రెండు సైలెన్స్ గురించి నిశ్శబ్దాల గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. నేను అన్న మాట ప్రకారంగా యువర్ సైలెంట్ అనేటువంటి మాట, గాడ్స్ సైలెన్స్ అనేటువంటి మాట, దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మనం అనుకున్నటువంటి స్పిరిచువల్ మీనింగ్లో నుంచి టైం దాటిపోద్ది. కాబట్టిగా మామూలుగా మనం దేవుని వాక్యాన్ని డైరెక్ట్గా ధ్యానం చేసుకుందాం ఈ సమయంలో. ఇప్పుడు నిశ్శబ్దము అనేటువంటిది కొన్ని సమయాల్లో చాలా ప్రమాదకరమైనది. అదే సమయాల్లో ఈ నిశ్శబ్దము చాలా ఉపయోగకరమైనటువంటి. పెద్దలు కొన్ని సమయాల్లో అంటారు కదా, ఏదైనా సరే కాలమే నిర్ణయిస్తుందండి అంటారు. ఏంటి సార్, చాలా కాలం అయిపోయింది, సమస్య పూర్తి అవ్వట్లేదు, ప్రమాణం 20 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు అయిపోయింది, మేము కనిపెడుతున్నాము దేవుని దగ్గర, ఏకంగా ఇది కంప్లీట్ చేయబడడానికి 30 years అంత సమయం తీసుకోవాలా దేవుడు, అంత సమయం ఎందుకు అవుతుంది అనేటువంటిది చాలా వరకు మనకు అర్థం కానటువంటి పరిస్థితి. ఆ సమయంలో అలాంటి పరిస్థితుల్లో చాలా మంది పెద్దలు మనతో మాట్లాడేటువంటి విషయం ఏంటంటే, ఏదైనా సరే కాలమే నిర్ణయిస్తుందండి, కాస్త ఓపిక పట్టాలండి అనేటువంటి మాట మాట్లాడతారు. మరికొన్ని సమయాల్లో ఏమంటారంటే, కాస్త ఓపిక పడితే కోడి పిల్లల గురించి చెప్తారు. ఈ మాత్రం ఒక తక్కువ ఉన్నటువంటి కోడి పిల్లల సంఖ్య కోడిగుడ్ల సంఖ్యలో నుంచి విస్తారమైనటువంటి కోడిగుడ్ల సంఖ్య రావడానికి అవకాశం ఉంటుంది. బట్ మనం కొద్దిగా కనిపెట్టాలండి, ఓపిక పట్టాలండి అంటారు. ఎస్, అది అన్ని విధాలా చాలా యథార్థమైనటువంటిది. ఈ సమయంలో మొట్టమొదట
మన సైలెన్స్ గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. మన సైలెంట్, మన నిశ్శబ్దం. మనము నిశ్శబ్దంగా ఉండడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అందులో ఈ కాలంలో వెరీ ఇలా కూర్చొని ఇంట్లో వండుకోలేకపోయినా ఇలా కూర్చొని ఆట పాస్ చేస్తే ఫోన్ పట్టుకొని ఆట పాస్ చేస్తే ఒక అర్ధగంటలో మనకి ఏ కావాలో మన ఫుడ్ అంతా వచ్చి ఉంటుంది. కనుక ఒక అర్ధగంట దాటిపోయి ఒక గంట అయింది అనుకోండి, ఇమీడియట్గా మనం క్యాన్సిల్ చేసేస్తాం, లేకపోతే ఆడికి వెళ్ళిపోయి ఆ మెసేజ్లు పెట్టేస్తాం, చాలా చేసేస్తాం. ఎస్, అంటే ఒక్క నిమిషం కూడా మనము ఆగలేనటువంటి పరిస్థితి. ఏటీఎం దగ్గరికి వెళ్తే మనం ముందు ఉన్న ఆయన ఆ డబ్బులు తీసుకోవడం సరిగా, నెంబర్ అది కొట్టడం అది సరిగా రాకపోతే కొంచెం లేట్ అవుతుంది. అలాగని చెప్పి ఒక గంట లేట్ అవుతుంది, ఏమాత్రం కూడా సెకండ్స్ లేట్ అవుతుంది, అంటే అట్ ద మోస్ట్ 1 నిమిషం 2 నిమిషాలు లేట్ అవుతుంది. కానీ ఆయన వెనక ఉన్నటువంటి వ్యక్తి ఆ 2 నిమిషాలు కాయలేడు, ఏమాత్రం కూడా కేకలేసడం లేకపోతే చెమటలు పట్టేయడం, ఆ 2 నిమిషాల్లోనే చాలా ముఖం అంతా తిప్పేయడం, ఒకలాగా ఆ వ్యక్తిని తిట్టేయడం, ఇలా ఏమో చేస్తూ ఉంటాం. అంటే చివరికి మనుషుని యొక్క పరిస్థితి ఏమైపోయిందంటే పిల్లరా, ఇక ఆలస్యమైనట్లయితే కాయలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో సైలెన్స్, నిశ్శబ్దము అనేటువంటి మాట. ఈ నిశ్శబ్దము అనేటువంటిది అంటే మనిషి జీవితంలో చాలా ప్రాంతాలకు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని సమయాల్లో బస్సుల్లో ప్రయాణం చేస్తున్నా, ట్రైన్స్లో ప్రయాణం చేస్తున్నా సరే, ఏదైనా బస్ కాంప్లెక్స్లో కూర్చున్నా సరే, ఒకవేళ నీ చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఎంతమంది చేస్తారో తెలియదు కానీ నేనైతే చేస్తాను, అబ్జర్వ్ చేస్తాను అందరినీ కూడా, ఒక్కొక్కరిని ఎలా కూర్చున్నారు, ఏంటి సంగతి అది చూడగానే మనకు తెలిసిపోద్ది ఆ వ్యక్తి చాలా నిశ్శబ్దము చేత ఆవరించబడి ఉన్నాడు అనేటువంటి మాట మనకు తెలిసిపోద్ది. ఇలా ఈ నిశ్శబ్దం ఏం చేస్తుందంటే, సమ్టైమ్స్ ద సైలెన్స్ విల్ టేక్ అస్ టు డార్క్ ప్లేస్. ఒంటరితనానికి తీసుకెళ్ళిపోద్ది. ఒంటరితనం అంటే చీకట్లో కూర్చోవాలని ఆశపడుతూ ఉంటాం ఎక్కువ. చాలా మంది ఇంట్లో కూర్చొని లైట్ లేకుండా ఇంట్లోనే కూర్చొని ఆ కిటికీ దగ్గర కూర్చొని లైట్ ఆఫ్ చేసేస్తారు. సడన్గా లైట్ వేసినట్లయితే చాలా కోప్పడిపోతారు. లైట్ ఆఫ్ చేసి లైట్ వద్దు నాకు అనేటువంటి మాట చెప్తారు. ఆ చీకట్లోనే కూర్చొని కిటికీ దగ్గర కూర్చొని పైకి చూస్తూ చాలా వరకు ఆ ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు. తర్వాత ఆ నిశ్శబ్దం ఏం చేస్తుంది తెలుసా, నిశ్శబ్దంలో నుంచి వచ్చేటువంటిది ఏంటంటే హేటెడ్నెస్ వస్తుంది. మనుషుల్ని అసహించుకుంటాం, ఇంట్లోనే ఉంటాం, మనుషులతో మాట్లాడడం, అమ్మతో మాట్లాడరు, నాన్నతో మాట్లాడరు, అక్కతో మాట్లాడరు, తమ్ముడితో మాట్లాడరు, అన్నిటితో మాట్లాడరు, ఎవరితో మాట్లాడరు, ఇంట్లోనే ఉంటారు. లేకపోతే గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ఇంట్లోనే ఉంటారు. ఎవరు మాట్లాడినా కోప్పడిపోతూ ఉంటారు. హేటెడ్నెస్, ఈ యొక్క నిశ్శబ్దపు వాతావరణం, హృదయంలో మనసు లోపల ఉన్నటువంటి నిశ్శబ్దపు వాతావరణం. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇది ఏం చేస్తుందంటే పిల్లరా, రాను సొసైటీ నుంచి, ఫ్యామిలీ నుంచి కంప్లీట్గా సపరేట్ చేస్తారు. సొసైటీలోకి వెళ్ళడానికి ఇష్టపడరు, సొసైటీలో అందరితో కలిసి మాట్లాడడానికి ఇష్టపడరు, ఫ్యామిలీలో అందరితో కలిసి కూర్చొని మాట్లాడడానికి ఇష్టపడరు. ఫైనల్గా ఇది ఏం చేస్తుందంటే దేవుడి నుండి కూడా దూరం చేసేసి దేవుడి మీద నేరాలు మోపడానికి మనం నడిపిస్తూ ఉంటారు. ఈ పరిస్థితి, ఈ నిశ్శబ్దం. ఎస్, మనలో ఉన్నటువంటి నిశ్శబ్దం, ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడడం. తర్వాత ఇంకో చేస్తుందంటే ఇది కొన్ని సమయాల్లో ఒక విధంగా ఇలా నడిపిస్తూ ఉంటుంది. మరికొన్ని సమయాల్లో ఈ నిశ్శబ్దము అంటే ఈ యొక్క సైలెన్స్ అనేటువంటిది విల్ టీచర్స్ పేషెన్స్, మనకు ఓర్పును సహనాన్ని నేర్పిస్తుంది. మంచి గుణపాఠం కదండి. ఎస్. తర్వాత అండ్ ఫైనల్లీ వీ విల్ రీచ్ ద అల్టిమేట్ రిజల్ట్. అనగా ఈ నిశ్శబ్దము మనకి ఈ యొక్క పేషెన్స్ని అనగా ఆ దీర్ఘశాంతాన్ని మనకి ఎప్పుడైతే నేర్పిస్తుందో, మంచి గుణపాఠం నేర్పిస్తుందో, గుణపాఠం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటంటే మనం ఏమైతే అనుకుంటున్నామో ఆ ప్రాంతానికి మనము చేరగలము. ప్రైజ్ అలా. కనుక ఈ సైలెన్స్ అనేటువంటిది, మన బ్రతుకులో ఉన్నటువంటి సైలెంట్ నిశ్శబ్దం అనేటువంటిది కొన్ని సమయాల్లో మనకి చాలా వేరే ప్రాంతాలకు నడిపించి ఫైనల్గా మరణానికి దారితీస్తుంది.
మరికొన్ని సమయాలు అలా కాకుండా ఆలోచన పూర్వకంగా కూర్చున్నట్లయితే మనకు చాలా విషయాలు నేర్పిస్తారు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత దేర్ ఈస్ అ లింక్ బిట్వీన్ సైలెన్స్ అండ్ గాడ్స్ జడ్జిమెంట్ అనేటువంటి మాట. మనం నిశ్శబ్దంగా ఉన్నాం, ఇది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం. దేవుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు, నేను ఎంత ప్రార్థన చేస్తున్నా నిశ్శబ్దంగా ఉన్నాడు అనే ఆలోచనలోకి వస్తాం. వచ్చి మనం ఏం చేస్తామంటే మనమే నిశ్శబ్దం అయిపోతాం. దేవుడితో మాట్లాడడానికి ఇష్టపడం ఏమాత్రం కూడా మనమే నిశ్శబ్దం అయిపోతాం. కానీ ఒక సీక్రెట్ ఏంటంటే ఈ నిశ్శబ్దము వెనుక ద గాడ్స్ జడ్జిమెంట్, ప్రైజ్ ది లార్డ్, దేవుని యొక్క న్యాయము అనేటువంటిది ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నీ నిశ్శబ్దము, దేవుని నిశ్శబ్దం. ప్రైజ్ ది లార్డ్. రెండు నిశ్శబ్దాలు ఉంటాయి. నువ్వు నిశ్శబ్దంగా ఉండి ప్రభు దగ్గర కనిపెడుతూ ఉంటావు, మౌనంగా ఉంటావు, ప్రభా అని అలా కూర్చుంటావు, అంతే. ఇక నిశ్శబ్దం అయిపోతావు. కొన్ని సమయాల్లో దేవుడికి కూడా నిశ్శబ్దం అయిపోతాం. నీ మాట వింటాడు, వినలేకని కాదు, నీ మాట వింటాడు, నీ ప్రార్థన వింటాడు. దేవుడు కూడా కొన్ని సమయాల్లో నిశ్శబ్దం అయిపోతాడు. దేవుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉంటాడనే దాన్ని కూడా మీకు నేను నెక్స్ట్ ఈ లెసన్లో మళ్ళీ మీకు టీచ్ చేస్తాను. ఆ నిశ్శబ్దముగా ఉంటే దేవుని యొక్క నిశ్శబ్దమునకు మన నిశ్శబ్దమునకు కారణం ఏంటంటే పిల్లరా, ఈ మధ్య లోపల ద గాడ్స్ జడ్జ్మెంట్, దేవుని యొక్క న్యాయం ఉంటుంది, న్యాయ తీర్పు ఉంటుంది. మనుషులు ఎవరు మనకి న్యాయ తీర్పు తీస్తారని అనుకోవడం అనేటువంటిది అస్సలు దొరకనటువంటి పరిస్థితి. అర్థం చేసుకోలేదు కొన్ని సమయాల్లో అర్థం చేసుకున్నా మనం అనుకున్నంత న్యాయాన్ని మనకు చేయలేరు ఏమాత్రం కూడా. ఎస్, బట్ ప్రైజ్ ది లార్డ్, దేవుడు ఇచ్చేటువంటి న్యాయం ఉందే, ఆ న్యాయానికి కొంత సమయంలో దేవుడు నిశ్శబ్దంగా ఉంటాడు. ఆమేన్. ఉదాహరణ చూడండి ఒకసారి, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయంలో చక్కని మాట ఉంటారు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయంలో గుడ్ వర్డ్ 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి ఒకసారి, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనంలో, చింపుటకు కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాటలాడుటకు, ఆమేన్, తర్వాత సమాధాన పడుటకు, మౌనముగా మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధాన పడుటకు, కష్టపడిన వారికి, ఈ మాట అన్నీ మనం పరిశీలన చేసినప్పుడు సమస్తమును క్షమించండి, ప్రతిదానికి, పైన 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే ప్రతిదానికి సమయం కలదు అంటాడు. అదైతే 5వ వచనంలో ఏమంటాడు, 7వ వచనంలో ఏమంటాడంటే చింపుటకు, కుట్టుటకు, మౌనముగా ఉండుటకు, మాటలాడుటకు సమయం కలదు అంటాడు. మాట్లాడడానికి కూడా సమయం కలదు, మౌనంగా ఉండడానికి సమయం కలదు. సమయం కలదు అనేటువంటి వచ్చినప్పుడు ఆ సమయానికి టైం ఇవ్వలేదు ఏమాత్రం కూడా. అది గంట సేపు ఉండొచ్చు, లేకపోతే 2 గంటలు ఉండొచ్చు, లేకపోతే 2 రోజులు ఉండొచ్చు, లేకపోతే 2 సంవత్సరాలు ఉండొచ్చు. మనకు తెలియదు ఏమాత్రం కూడా. అరే ఎందువల్లండి ఇంతకాలం అవుతుంది అంటే ప్రతిదానికి సమయం కలదు, మాట్లాడటకు సమయం కలదు, అలాగే మనం అడిగిన దానికి జవాబు రావడానికి కూడా మనకి సమయం కలదు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, 5వ అధ్యాయం 3వ వచనంలో ఏముంటుందంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం ఉన్నటువంటి మాట, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడదుము అనేటువంటి మాట. తర్వాత, ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది అనేటువంటి మాట. కాదు, శ్రమ, ఓర్పు, ఓర్పు పరీక్ష, ఓర్పు అనేటువంటి మాట ఈ శబ్దంలో దొరుకుతుంది, ఎక్కడైతే దొరకదు మీకు. శ్రమ, ఓర్పు, ఎంత మౌనంగా ఉంటారు చాలా మంది. అరే ఎందుకండి బాబు అని ఎంత అరిచినా సరే మౌనంగానే ఉంటున్నాడు అంటే ఏంటయ్యా అంటే మౌనంలో ఓర్పు ఉంది. చాలా ఓర్చుకునేటువంటి పరిస్థితి.
పిల్లరా, ఆ మౌనంలో ఒక ఆయన తీసుకుని వెళ్ళి కొట్టేస్తున్నారు. యేసు ప్రభుని వదిలేయమని చెప్పారు, మాట్లాడమని చెప్పారు. ఆయన మాట్లాడట్లేదు, మౌనంగా ఉన్నాడు. అరే మౌనంగా ఉన్నావేంటి, ఒక నోటు విప్పి ప్రభుని వదిలేస్తానని చెప్పు అంటే మాట్లాడలేదు, అసలే మౌనంగా ఉన్నాడు. బాగా దెబ్బలు తిన్నాడు, ఎస్. కానీ తర్వాత అడిగారు కదా, ఇన్ని దెబ్బలు తిన్నప్పటికి కూడా నువ్వు ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నావు, మౌనంగా ఉన్నావు అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా నిశ్శబ్దంలో నా కొరకు దేవుడు దాచిన మహిమ దాగి ఉంది అని ఒక మాట చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. మంచి మాట. ఈ శ్రమ ఓర్పు పరీక్షణ కదండి. ఎస్, పరీక్షణ నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందు అతిశయపడదు అనేటువంటి మాట. ఇంకో మాట ఏమంటాడంటే, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడి ఉన్నది అనేటువంటి మాట. ఈ నిశ్శబ్దంలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే, దేవుని ప్రేమ కుమ్మరించబడతాడు. దేవుని ప్రేమ కుమ్మరించబడడం అనేటువంటిది వండర్ఫుల్. అది నిశ్శబ్దంలో దాగిన అందుకని దేవుని సన్నిధిలో నా దేవుని సన్నిధిలో మౌనముగా ఉంటేటువంటి మాట దావీదు మాట్లాడతాడు. ఎస్, మౌనంగా ఉండేటువంటి పరిస్థితి. తర్వాత ఇంకొక మాట చూపిస్తాను చూడండి ఒకసారి. రెవల్యూషన్ ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1:6 నుంచి చూసినట్టయితే, ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండాను. ఈ నిశ్శబ్దం అనేటువంటిది భూమి మీద మాత్రమే కాదు కానీ పరలోకమందు ద హోల్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అట అర్ధగంట సేపు నిశ్శబ్దముగా ఉందట. ఈ నిశ్శబ్దం ఎక్కడైనా సరే, ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా కొన్ని సమయాల్లో నిశ్శబ్దము అనేటువంటి మాట ఉంటుంది. క్లాసులోకి వెళ్ళగానే చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం ఈ మాట. 6వ తరగతిలో 7వ తరగతిలో ఉంటున్నప్పుడు, లేకపోతే స్కూల్కి వెళ్ళగానే టీచర్స్ రాగానే క్లాసులోకి రాగానే మొట్టమొదటి వారు వాడేది మాట ఏంటంటే సైలెన్స్ అంటారు. ఎందుకంటే పిల్లలందరూ గొడవ చేస్తూ ఉంటారు, అందరూ మౌనం అయిపోతారు, ఎవరు అందరూ నోటి మీద చేసుకోండి అంటారు. నాకు జ్ఞానం ఉన్నప్పుడు మా అమ్మతో స్కూల్కి వెళ్ళేవాడిని. మా అమ్మ టీచరు. మా అమ్మ లోపలికి వెళ్ళి స్కూల్లో కూర్చోగానే అందరూ సైలెన్స్ అనేసరికల్లా అందరూ మౌనం అయిపోవారు. అందరు నోటి మీద చేసుకుంటా అనేవారు. మా అమ్మ చెప్పగా అందరూ నోటి మీద చేసుకునేవారు. నేను పెద్ద స్టైల్ కూర్చునేవాడు, ఎందుకంటే మరి మాస్టర్ గారు కొడుతుంది కదా. నా జ్ఞాపకం మా అమ్మ అనేది, రా నువ్వు మాత్రం మౌనంగా ఉన్నావే, చేయి నోటి మీద అనేది అనమాట. మిషనరీస్ తిరిగారంటే అలాగే ఉంటుంది పరిస్థితి. వెంటనే నేను కూడా నోటి మీద చేస్తాను. నిశ్శబ్దం, ఎవరు మాట్లాడడానికి. ఆవిడ కంప్లీట్గా అందరూ నిశ్శబ్దంగా ఉన్నారా లేదా, శబ్దం అన్నింటికి రాలేదు, ఇంకెప్పుడు రావట్లేదు, శబ్దం అంత క్లియర్గా ఉంది అనే ఆలోచనకు వచ్చే వరకు అలా కూర్చోబెట్టి, కొన్ని సమయాల్లో 10 నిమిషాలు అలాగే కూర్చోబెట్టి, అర్ధగంట సేపు అలాగే కూర్చోబెట్టి నిశ్శబ్దంగా కూర్చోవడం అనమాట. నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది, చిన్నప్పుడు ఒకసారి కోపం వచ్చేసేది కానీ ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది. నిజంగా ఆ దినాల్లో ఆ టీచర్స్, ఈ దినాల్లో అది లేదు, ఆ టీచర్స్ ఆ దినాల్లో అలా కూర్చోబెట్టి ఆ నిశ్శబ్దాన్ని నేర్పించడాన్ని బట్టి, నిశ్శబ్దంగా కూర్చోవడం నేర్పించడాన్ని బట్టి లైఫ్లో చాలా వరకు ఉపయోగపడుతుంది. చాలామంది నా ఫ్రెండ్స్ నాతో మాట్లాడేటప్పుడు, ఆల్మోస్ట్ 60 to 65, 70 years ఉన్నటువంటి ఫ్రెండ్స్ నాతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఆ మాట ఏమనేవారంటే, చిన్నప్పుడు మనకి నిశ్శబ్దంగా ఉండడం నేర్పించేవారు అని. స్కూల్కి వెళ్ళగానే మొట్టమొదటి నేర్పించింది ఏంటంటే నిశ్శబ్దంగా కూర్చోవడం నేర్పించేవారు. పిల్లరా, ఆ నిశ్శబ్దాన్ని కంప్లీట్గా మనం కోల్పోతున్నాం. కానీ నిశ్శబ్దంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటనేటువంటిది పిల్లరా మనం పరిశీలన చేసినట్లయితే చాలా గొప్పది. వాక్యం మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనాల్లో ఉంటుంది. ఈ నిశ్శబ్దము ఉంటుంది కదా అండి, శబ్దం లేకుండా ఉంటుంది కదా. మళ్ళా తిరిగి ఒక శబ్దము కలిగే వరకు, ప్రైజ్ ది లార్డ్, మధ్యలో ఏమి జరుగుతుంది అనేటువంటిది, నిశ్శబ్దము నుండి నిశ్శబ్దము బ్రేక్ అయ్యేటువంటిది, సైలెన్స్ టు బ్రేక్ ద సైలెన్స్ అనేటువంటి మాట ఉంటుంది. కనుక ఈ మధ్య లోపల ఏమి జరుగుతుంది అనేటువంటిది వాక్యం లోపల చాలా క్లియర్గా ఒక మాట రాయబడింది. చాలాసార్లు నేను ఈ మాట జ్ఞాపకం చేసుకున్నాను, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మరలా ప్రార్థన ఎందుకు ఇమ్మీడియట్గా నా చేతికి రావట్లేదు, ఆన్సర్స్ రావట్లేదు? నా ప్రార్థనకు దేవుడు ఎందుకు వెంటనే సంధించట్లేదు?
నా ప్రార్థనకు దేవుడు ఎందుకు వెంటనే జవాబు ఇవ్వట్లేదు? నా గుండె నలిగిపోతుంది. నా హృదయము చాలా విషయాల లోపల హృదయం అంతా పగిలిపోతుంది, నలిగిపోతున్నాను. నా జీవితంలో ప్రభు దగ్గర ఏడుస్తున్నాను. చాలా సమయాల్లో ఎంత ఏడ్చినా, ఎంత ప్రార్థన చేసినా నాకు ఎందుకు జవాబు రావట్లేదు అనేటువంటి ఒక ఆలోచనలో మనం ఉండిపోయి ఫైనల్గా మన ఆలోచన ఏమైపోద్దంటే దేవుని మీదే నింద వేసేటువంటి పరిస్థితికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. వావ్! కానీ నీకు జవాబు రాలేనప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి జస్ట్ నువ్వు ప్రార్థన వదిలేవు ప్రభు దగ్గర, నువ్వు ప్రార్థన పంపించావు దేవునికి. ఆమె వినబడుతుంది కదా, వింటున్నారు కదా? ఎస్, నువ్వు దేవుని సన్నిధిలో మోకరించావు, ప్రార్థన చేస్తావు, ప్రార్థన పంపించావు దేవుడి దగ్గర. ఇప్పుడు ఏంటంటే ప్రార్థన పంపించగానే వెంటనే మనకు ఆన్సర్ రావాలి. మన ఆలోచన ఉంటుందంటే ఆమె నడకముందే ఆన్సర్ కావాలి మనకి. దానికి మళ్ళీ మనం వాక్యాలు కోట్ చేస్తాం. ఏలియా ప్రార్థన చేస్తుంటుండగా, ప్రభు ఆమె చెప్పకముందే ప్రభు పై నుండి అగ్ని దిగి వచ్చి అవన్నీ కూడా కాలిపోయాయి ప్రభు, కనుక నా ప్రార్థనకు అలాగ జరగాలి ప్రభు అని మనం ఆశపడతాం. ఆశ పడకూడదు అనేటువంటి మాట నేను నో అని చెప్పను. మనం అలాగ ఆశపడడం అనేటువంటిది చాలా అవసరం మనకి శ్రేయస్సులో, చాలా మంచిది కూడా నాకు. కానీ మనకు జరగదు. మనకి చాలా విషయాలు నేర్పించడానికి దేవుడు కొన్ని సమయంలో ఆపుతూ ఉంటాడు. ఏమే అలాగే ఆగడాన్ని బట్టి వాట్ ఈస్ ద రైట్, వాట్ ఈస్ ద రాంగ్ అనేది కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. అయితే ఈ సమయంలో ఈ ప్రార్థన, నీవు దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన, అది వెంటనే ఆన్సర్ ఎందుకు రాదు, అది ఎలాగున ప్రయాణం చేస్తుంది అనేటువంటిది కొన్ని విషయాలు మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు ఉన్నటువంటి మాట. 5వ వచనంలో సైలెన్స్ బ్రేక్ చేయబడింది. ఈ మధ్యకాలంలో 1వ వచనం నుంచి 4 వచనాల లోపల పిల్లరా నిశ్శబ్దానికి, నిశ్శబ్దములో నుంచి శబ్దము రావడానికి మధ్యలో ఏం జరిగింది అనేటువంటిది చాలా క్లియర్గా మనకు తెలియచేయబడుతుంది. ఇది ఎప్పుడైనా వింటే అది మేము విన్నాం అనేటువంటి మాటకు వచ్చేస్తాం మనం, అంతే. ఈరోజు అలా రావద్దు. ఒకవేళ నీ విన్నప్పటికీ కూడా ఒకసారి దాన్ని పరిశీలించడానికి ప్రయత్నం చేయి. దాన్ని పరిశీలించడానికి ప్రయత్నం చేస్తే దేవుడు నీతోనే మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళా చెప్తున్నాను, నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఆయన సన్నిధికి వెళ్ళిన తర్వాత ఆయన సన్నిధి నుండి తిరిగి మళ్ళా ప్రార్థనకు జవాబు రావాలి. మన ఆలోచన ప్రార్థించిన వెంటనే నిమిషాల మీద, సెకండ్స్ మీద, లేదా సాయంకాలానికి జవాబు రావాలని మనం ఆశపడుతూ ఉంటాం. లేకపోతే ఒక 1 వీక్లో రావాలనుకుంటాం, లేకపోతే 10 రోజుల్లో రావాలనుకుంటాం. అది దాటిపోతే మనము కాయలేమో, మనం ఇంకా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించడం ప్రారంభిస్తూ ఉంటాం. దట్స్ నాట్ ద రైట్ వే. ఈ భాగాన్ని అందుకని మరొకసారి ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు, ఇందులో ఉన్నటువంటి ఆత్మ సంబంధమైన విషయాలు మనం తీద్దాం. ఆ దినాల్లో గోర ఊదినప్పుడు అంటే ఫలానా టైంలో ఊదపడుతుంది, అది ఫలానా కాలంలో జరుగుద్ది, ఇది ఫలానా కాలంలో జరుగుద్ది, ఇవన్నీ మనకు కాదు. ఇవన్నీ ఈ బోధలు వేరేగా ఉంటాయి. ఇందులో మనం వెళ్ళొద్దా మాత్రం. ఇందులో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాన్ని మనం తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఇందులో ఆత్మీయ సత్యాన్ని మనం తీసుకుంటే మనకి ఇందులో ఉన్నటువంటి ఆత్మీయ సత్యాన్ని బట్టి మనం ఆత్మలో బలపరచబడగలం, ఆత్మలో స్థిరపరచబడగలం. ఇది నిజమా, ఇది ఎలా ఉంది కదా, ఇది అలా ఉంది కదా అనేటువంటి ఆ బోధలోకి వెళ్ళినట్లయితే, ఇది ఎలా కాదు, ఇది ఎలా కాదు, ఇది ఎలా అందుకే ఇలా రాయబడింది అనేటువంటి ఆ బోధలోకి వెళ్ళినట్లయితే ఆత్మలో మేలు పొందుకోలేం, నెమ్మది కూడా ఏమాత్రం కూడా పొందుకోలేం. మరొకసారి చూడండి, లుక్ ఎట్ యువర్ బోర్డ్. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మనం పరిశీలించాం. ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని, వారికి 7 బూరలు ఇయ్యబడెను. ఆమేన్. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అన్నమాట? ఇదంతా నిశ్శబ్దంలో జరుగుతూ ఉంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అంతటా నేను చూచినప్పుడు, అంతటా నేను 2వ వచనంలో
ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం. అంతటా నేను దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూచితిని, వారికి 7 బూరలు ఇయ్యబడరు. నిశ్శబ్దంలో ఇవ్వబడ్డారు. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరను. ఆ దూత ధూపార్తిని తీసుకొని ఆమె బలిపీఠం పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు కలిగాను. మొదటి వచనంలో నిశ్శబ్దంగా ఉందన్నాడు. 5వ వచనం వచ్చినప్పటికి ఏమైందంటే భూమి మీద ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు అనగా ఇది మహాశబ్దం. ఇది శబ్దం వేరు, మహాశబ్దం వేరు. మామూలుగా ఇంట్లో ఏమైనా వస్తువు పడిపోతే, కిచెన్లో ఏదైనా ఒక ప్లేట్, స్టీల్ ప్లేట్ ఏమైనా కింద పడితే శబ్దం వస్తుంది. ఆ చిన్న శబ్దానికి అందరిగా పరిగెత్తుకుని వెళ్ళి ఏమైందో చూస్తూ ఉంటాం కదండి. ఏం లేదు, జస్ట్ ప్లేట్ జారిపోయింది, చేయారిపోయింది అంటాం. కానీ ఉరుములు వేసినట్లయితే ఉరుములు కదండి, మెరుపులు, ఉరుములు, కొన్ని సమయాల్లో పిడుగులు పడతాయంటారు. భయము కలిగించేటువంటి అది మహాశబ్దం. శబ్దము, మహాశబ్దం. పిల్లరా, ఈ భాగంలో నిశ్శబ్దం అన్నాడు మొట్టమొదట. నిశ్శబ్దంలో నుంచి 5వ వచనం వచ్చినప్పటికీ 5వ వచనంలో మహాశబ్దం కనబడింది. ఈ నిశ్శబ్దానికి, ఈ మహాశబ్దానికి మధ్యలో జరిగినటువంటిదే నీ ప్రార్థన ప్రయాణం. ప్రైజ్ ది లార్డ్. మరియు చూడండి ఒకసారి. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుటనున్న సువర్ణ బలిపీఠముపై పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకే అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడను. మరలా నువ్వు ప్రార్థన చేస్తావు దేవుని సన్నిధి. నీ ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది, ఎలాగ వెళ్ళింది అనేటువంటిది మనకు ఆలోచన రాదు ఏమాత్రం. ఒకటే ఆలోచన ఏంటంటే, మనం ప్రార్థన చేశాము, దేవుడు జవాబు ఇవ్వట్లేదు. మనం ప్రార్థన చేశాము, దేవుడు మనకి ఏమాత్రం కూడా సహాయం చేయట్లేదు. ఈ ఆలోచన తప్పించి నేను చేసినటువంటి ప్రార్థన ప్రయాణం కొరకు దేవుడు ఆ ప్రయాణాన్ని ఎలాగ ఏర్పాటు చేసిన దాని గురించి ఆలోచన ఉండదు ఏమాత్రం కూడా. మనం ప్రయాణానికి చాలా ఏర్పాటు చేసుకుంటాం. కొన్ని సమయాల్లో ఆటోల్లో ప్రయాణం చేస్తాం, కొన్ని సమయాల్లో మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేస్తాం, కొన్ని సమయాల్లో బస్సుల్లో ప్రయాణం చేస్తాం, కొన్ని సమయాల్లో ఓన్ వెహికల్ ఉంటే సొంత కారులో మనం ప్రయాణం చేస్తాం. ఇవన్నీ కూడా ప్రయాణాలే. కానీ ప్రయాణాల్లో మళ్ళీ చాలా సేఫెస్ట్ జర్నీ అంటాం, చాలా సుఖకరమైనటువంటిది, సౌఖ్యమైన, హానికరం కానిటువంటి ప్రయాణం అంటాం. ఇలా చాలా ఉంటాయి పిల్లరా. నీవు చేసేటువంటి ప్రార్థన ఆ ప్రభు దగ్గర, పరలోకంలో ప్రభు ఉంటారు. ఈ ప్రార్థన ప్రభు దగ్గరకు వెళ్ళాలి. తిరిగి మళ్ళా ఆ ప్రార్థనకు జవాబు మళ్ళా నీ దగ్గరకు చేరాలి. అందుకనే దేవుని వాక్యాన్ని కొన్ని సమయాల్లో జాగ్రత్తగా ధ్యానిస్తే ఆత్మకు మేలుకరమైన దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. నీ ఆత్మ దేవునితో సంధించడానికి, దేవుని దగ్గర ఉన్నటువంటి ఆ లోతైన విషయాలు తెలుసుకోవడానికి, ఇంకా అక్కడి నుంచి ఏమో తెలుసా అంటే మనకు తెలిసినప్పుడు సమయంతో పని ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఏమాత్రం కూడా సమయం గురించి ఆలోచన కూడా మనం చేయం. ఇందులో ఏమంటాడంటే, ఆ దూతలను వారికి 7 బూరలు ఇయ్యబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకున్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకైనటువంటి మాట ఉంది. ఈ ప్రార్థనలన్నీ ఒక ప్రాంతానికి వెళ్తాయట. భూప్రపంచం మీద ఎవ్వరూ ప్రార్థనలు చేసినా, ప్రైజ్ ది లార్డ్, ఎలాంటి ప్రార్థనలు చేసినా, ఎంత మంది కన్నీరు కాచి ఏడ్చి ప్రార్థన చేసిన, కొంతమందికి ఆహారం లేక ఏడుస్తారు, ప్రభా భోజనం పెట్టిన ఆహారం లేదు ప్రభా, అది ప్రార్థన చేస్తాం. మరి కొంతమంది ప్రార్థనలో, ప్రభా ఆర్థికంగా మేము చాలా బలహీనమైపోయాం ప్రభా, ఆ ప్రార్థన ప్రయాణం చేస్తూ ఉంటాం. ఒకసారి నాకు అనిపిస్తూ ఉంటుంది కదా,
మనం బస్సుల్లో కానీ ట్రైన్లో కానీ ప్రయాణం చేసినప్పుడు మనం మనుషుల్ని చూస్తూ ఉంటాం. వాళ్ళ దగ్గర డిఫరెంట్ బ్యాగ్స్ ఉంటాయి. మరి కొన్ని సమయాల్లో పల్లెటూరు నుంచి ఏదైనా పనులకు వెళ్తూ ఉంటారు కదండి, ఫ్యామిలీస్తో వెళ్ళిపోతూ ఉంటారు వేరే ప్రాంతానికి పనులకు వెళ్ళిపోతారు, ఊర్లో పనులు లేకపోవటానికి. వాళ్ళ దగ్గర సూట్ కేసులు కానీ లేకపోతే ఖరీదైనటువంటి ఇలాగ ట్రాలీలా నడిపించుకునేటువంటి అవి ఏముండవు వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర దుప్పటిలోని లుంగి పంచుల్లోని మూటలు కట్టేసి చీరల్లో మూటలు కట్టిన మూటలు ఉంటాయి. ఆ మూటలు పిల్లల ఎత్తుల మీద పెడతారు. వాళ్ళు కూడా ప్రయాణం చేస్తూ ఉంటారు, సేమ్ ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ ట్రైన్లో మన భాగాలు ఉంటాయి. ఒక మంచి డబ్బులు ఎక్కువ ఖర్చు పెడితే లగ్జరీ ప్లేస్ ఉంటుంది. ఏమీ డబ్బులు లేకపోతే మామూలుగా జనరల్ బోగిలో ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళు కూర్చోడానికి స్థలం లేకపోతే కింద కూర్చుంటారు అలా ఎక్కడో దగ్గర. మొత్తం మీద ప్రయాణం అయిపోతూ ఉంటుంది ప్రియుల. అలాగే మనం అన్ని రకాల మనుషులు ప్రపంచంలో అందరూ చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన ప్రయాణం చేసి ప్రభు దగ్గరికి కలిసే వెళ్తూ ఉంటాయి. కొన్ని సమయాల్లో ఇలాగ ఆలోచించేద్దాం. ట్రైన్లో కూర్చున్నాం అనుకోండి, ఎవరో ఏ ఊరిలో మనకు తెలియదు, ఏ ప్రాంతం వల్ల మనకు తెలియదు. ఆ మాత్రం కూడా జస్ట్ కూర్చొని మాట్లాడుతూ ఉంటాం, ఎస్ పలకరించుకుంటూ ఉంటాం. మీరు ఎలాగండి అని మాట్లాడుకొని అయ్యో పాపం వాళ్ళు కొన్ని సమయాల్లో వాళ్ళ బాధలు భరించలేక చాలా సమస్యలు సార్ ఇలాగ ఉన్నాయంటే వెళ్తున్నాం అంటే ఆ సమస్యల గురించి మాట్లాడడానికి వెళ్తున్నాం సార్ అని ఇదే చెప్తా ఉంటారు అనమాట. మనం కూడా అయ్యో అనుకుంటా ఉంటాం. ఆ తర్వాత దిగిపోయి వెళ్ళిపోతాం. మనం ఎవరి ప్రాంతానికి వెళ్తే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కదా నేను ఏమనుకుంటానంటే ఈ ప్రార్థనలన్నీ కలిసి వెళ్తూ ఉంటాయి. ఈ ప్రార్థనలు కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటాయి. ఆయన నీకు ఇంత కష్టం వచ్చిందా, అయ్యో అలాగా నేను కూడా ప్రయాణం అవుతుందో, నాకు ఇంత కష్టం ఉంది కనుక నేను ప్రయాణం అవుతున్నాను, నా ప్రార్థన ఇది, నీ ప్రార్థనది అని ప్రార్థనలు కూడా మాట్లాడుకుంటాయి. ఆమె అందుకనే దేవుడు ఒక మాట ఏమంటాడంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. అందుకని మనకు కూడా చాలా మందికి ఫోన్లు చేసి ఏమంటామంటే మా కొరకు ప్రార్థించండి, దేవుడికి మహిమ కలుగును గాక. నీ ప్రార్థన నా ప్రార్థన ఉన్న ప్రత్యేకత ఏం తెలుసా అండి, మన ప్రార్థనలు కలిసే ప్రయాణం చేస్తూ ఉంటాయి. అది అయిన తర్వాత ఏముందంటే ఒక మాట, సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలో కలుపుటకైనటువంటి మాట. సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చిందట. ఆ దూత చేతుల్లో ఏముందంటే పిల్లరా, సువర్ణ ధూపార్తి లోపల ఆమేన్ పరిశుద్ధుల ప్రార్థనలు అందులో ఉన్నాయి. ఆమేన్ పరిశుద్ధుల ప్రార్థనలు అందులో ఉన్నాయి. పరిశుద్ధుల యొక్క ప్రార్థనల్ని ఒక సువర్ణ బంగారపు గిన్నెలో వేసి పట్టుకొని వచ్చింది. అంటే ఈ ప్రార్థనలన్నీ కలిసి ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళాయన్నమాట అండి, దూత చేతిలో ఉన్నటువంటి సువర్ణ ధూపార్తి చేతిలోకి వెళ్ళిపోయాయి, పాత్రలోకి వెళ్ళిపోయాయి. ఆమేన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్రార్థనలు వెళ్ళిపోయిన తర్వాత డైరెక్ట్గా ఈ ప్రార్థనలు తీసుకొని మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోవట్లేదు. ఈ ప్రార్థనలు తీసుకుని వెళ్ళి చూడండి ఒకసారి మళ్ళీ ఏముందంటే, ఆ ప్రార్థన వెళ్ళిన తర్వాత సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై. ఈ ప్రార్థనలు సువర్ణ బలిపీఠం మీద ఉన్నాయి. ఆమె మళ్ళా ఈ ప్రార్థనలు సువర్ణ బలిపీఠం మీదకి వెళ్ళాయి. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఒకసారి, ఈ ప్రార్థనలు సువర్ణ బలిపీఠం మీదకి వెళ్ళాయి. తర్వాత సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలు, సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలు ఉన్నాయి. ఒక విషయం క్షమించండి, ఈ ప్రార్థనలన్నీ ప్రయాణం చేసి వెళ్ళి ఒక బలిపీఠం దగ్గరికి చేరాయి, సువర్ణ బలిపీఠం మీదకి చేరాయి. అక్కడికి వేరొక దూత ఒక పాత్ర పట్టుకొని వచ్చాడు. ఆ పాత్రలో ఒకటి ఉంది, సువర్ణ బలిపీఠం మీద మన ప్రార్థనలు ఉన్నాయి. వెళ్ళి ఆ ప్రార్థనలన్నీ ఆ సువర్ణ బలిపీఠం మీద రిలాక్స్ అయ్యాయి. ఎస్, ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఏమైందంటే, ఆ సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. ఆమె ఆ పైనుంచి ఉన్నటువంటి మాట ఏంటంటే, అప్పుడు ధూపద్రవ్యములు కలుపుటకై, పరిశుద్ధుల ప్రార్థనలతో కలుపుటకై. నీ ప్రార్థన దేవుని దగ్గరకు చేరడానికి
డైరెక్ట్గా చేరిపోదు. వాక్యంలో ఉన్నటువంటి మాట ప్రకారంగా నీ ప్రార్థన ఒక ప్రాంతానికి వెళ్ళి ఉంటే ఆ ప్రాంతం లోపలట నీ ప్రార్థనతో వేరొక ప్రార్థన కలపబడుతుంది. ఆమేన్. చూడండి ఒకసారి, సువర్ణ బలిపీ 3వ వచనంలో, సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూప ద్రవ్యములు ఇయ్యబడెను. ధూప ద్రవ్యాలు ఉంటాయి అంటే ఇలా వేయగానే ధూపం వస్తుంది కదండి, మనకు తెలుసు ఆ సంగతి. సాంబ్రాణి ఉంటుంది, అది ఆ ఫైర్ నిప్పుల మీద వేయగానే ఒక రకమైనటువంటి స్మోక్ వస్తుంది. కొంతమందికి ఆ స్మోక్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. కానీ కొన్ని ఉంటాయి అన్నమాట అండి. అవి కొన్ని ఆ ఇంట్లో మంచి వాసన రావడానికి అగరబత్తులు ఉంటాయి, ఇది ఎక్స్పెన్సివ్ ఉంటాయి. అవి కొంచెం మంచి సెంటు వాసన ఇస్తూ ఉంటాయి. ఎస్, ఆ బలిపీఠం మీద నీ ప్రార్థన దేవుని బలిపీఠం మీద పెడితే ఆ బలిపీఠంలో ఆ ప్రార్థనలో కలపడానికి దేవుడు సువర్ణ ధూపాత్రి ధూపద్రవ్యములు అనేటువంటిది ఇస్తే పిల్లరా, అది పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవునికి సన్నిధికి చేరను. ఎప్పుడైనా ఆలోచించవా నీ ప్రార్థన ప్రయాణాన్ని? ఎప్పుడైనా మనకు ఒకటే ఆలోచన, ప్రార్థన చేస్తున్నామా జవాబు రాలేదు, ప్రార్థన చేస్తున్నాము దేవుడు నా మాట వినలేదు, ప్రార్థన చేస్తున్నాము అడిగిన సమయానికి దేవుడు నాకేమీ సహాయం చేయట్లేదు. ఈ తలంపు తప్పించి, దిక్కుమాలిన తలంపు తప్పించి వేరే తలంపు మనకి ఏమీ ఉండదు ఏమాత్రం కూడా. అందుకని కోప్పడిపోవడం, దైవ చంద్రం మానేయడం, ప్రార్థన చేయడం మానేయడం, ఇక ఏమండి దేవుడు అండి, దేవుడు ఎక్కడున్నాడండి అని చెప్పి ఆలోచించడం, ఇలా చేసుకొని ఏమవుతామంటే మనం కంప్లీట్గా దేవుని వాక్యంలో నుంచి దూరం అయిపోతూ ఉంటాం, దేవుని సన్నిధిలో నుంచి దూరం అయిపోతూ ఉంటాం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నుంచి దూరం అయిపోయామో వేరొక ఆత్మ లోపలికి వస్తాం. లోపలికి రాగానే ఆత్మ కోపము, అసహ్యత, క్షమాపణ లేకపోవడము, కేకలేయడము, రంకెలేయడము, ఇవన్నీ లోపలికి వచ్చేస్తూ ఉంటారు మనపిగా. అప్పుడు ఏమవుతుందంటే రాను ఇవన్నీ రావడాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధి నుండి మనం దూరం అయిపోతా ఉంటాం. ఎన్నటికీ జవాబు రాదు ఏమాత్రం కూడా. ఫైనల్గా ఒక తలంపుకి ఏమొస్తామంటే దేవుడు అనేవాడు ఉన్నాడు సరే, ఎక్కడ ఉంటాడు సార్ దేవుడు అనేటువంటి మాట మాట్లాడేస్తాం. ఇలా ఎంత బుద్ధిహీనత అండి. వాక్యములో చాలా క్లియర్గా దేవుడు రాయించాడు నీ ప్రార్థన యొక్క ప్రయాణము. ప్రైజ్లో ఇది చాలాసార్లు ఈ ప్రసంగాన్ని నువ్వు విన్నావు, ఓహో చేసిన ప్రసంగమా లేకపోతే విన్న ప్రసంగమే అనేటువంటి ఆలోచన నీకు వస్తుందేమో. కానీ మరొక్కసారి ఆలోచిస్తే, నీ ప్రార్థన ప్రయాణం గురించి నువ్వు ఆలోచిస్తే నీ ఆలోచనలో మార్పు వస్తుంది, నీకు వచ్చే జవాబుల్లో మార్పు వస్తుంది. ప్రైజ్లో అప్పుడు ఈ ఆలోచనలో మార్పు ఎప్పుడైతే కలిగిందో పిల్లరా, ఆ దేవుని యొక్క నిశ్శబ్దంలో ఉన్నటువంటి మహాశబ్దం నీ దగ్గరికి రావడం ప్రారంభిస్తుంది. ప్రైజ్లో ఇక్కడున్నటువంటి నీకున్న విశ్వాసాన్ని బట్టి, నీకున్నటువంటి ఓర్పును బట్టి, సహనాన్ని బట్టి, నిరీక్షణను బట్టి, ప్రైజ్ లార్డ్, నీ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ఆ నిశ్శబ్దాన్ని బట్టి, ప్రైజ్ గాడ్ మై లార్డ్, ఆ నిశ్శబ్దము ఎంత బలంగా నీ లోపల ఉంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రభువా నేను కనిపెడుతున్నాను, నీ చిత్తానుసారముగా జరిగించు ప్రభువా, ఆమేన్. మౌనం అయిపోయినప్పుడు దేవుని చిత్తం లోపలికి వస్తుంది. ఏసై దగ్గరికి వెళ్ళినప్పుడు ఏసయ్య ఆ పిల్లల దగ్గరికి వెళ్ళిన పిల్లలతో మాట్లాడవా అంటే ఆయన మౌనముగా ఉండేను, ఏమి మాట్లాడలేదు. అరే ఇంతమంది అరుస్తున్నారు, ఇంతమంది కేకలేస్తున్నారు, నువ్వేంటంటే మౌనముగా ఉండేను, ఏమి మాట్లాడలేదు. ఆయన మౌనమే ఈ దినాన్ని మనకు రక్షణ. ప్రైజ్ లార్డ్. అందుకనే మనం ఎంత మౌనంగా ఉంటే దేవుని సన్నిధిలో అంత త్వరగా దేవుని యొక్క నీ కొరకు దేవుడు దాచినటువంటి మహాశబ్దం. చూడండి ఒకసారి వాక్యం రాయబడింది. తరువాతట ఆ దూత పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి ఆ దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరడు. అది ధూపద్రవ్యాలు. ఏ ధూపద్రవ్యాలన్నవి? ప్రభు మాట అంటాడు, నేను మీ కొరకు తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని విజ్ఞాపన చేయించున్నాను. మీ ప్రార్థనతో ఆయన ప్రార్థన కలపబడాలి. ఆమేన్. ఆయన ప్రార్థన, ఆమేన్. మనుష్య కుమారుని ప్రార్థన, రక్షకుని ప్రార్థన, యేసయ్య ప్రార్థన, ప్రైజ్ లార్డ్, నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన వారి ప్రార్థనని ప్రార్థనలతో కలవాలి. ఆమేన్. అది దేవుని సంకల్పము. అందుకని నువ్వు ప్రార్థించేటప్పుడు జాగ్రత్తగా ప్రార్థించాలి. నువ్వు ప్రార్థించేటప్పుడు నీ మనసులో ఉన్నటువంటి ఇష్టానుసారంగా ప్రార్థించకూడదు. ఎవరి మీద కోపం వస్తే ఆ కోపం మీద మన ప్రార్థన ఉంటుంది.
ఎవరి గురించి అయినా వేరే ఆలోచన ఉంటే ఆలోచన ప్రకారంగా మన ప్రార్థనలో మనమే తీర్పునిచ్చేస్తాం. దేవుని ప్రభావ నువ్వు అలా చేయి ప్రభావ, నువ్వు ఇలా చేయి ప్రభావ, కాలు వెరగొట్టు ప్రభావ, నాయన బుద్ధి చెప్పు ప్రభావ, నాయన వాళ్ళ మనసును మార్చు ప్రభావ, నాయన వాళ్ళ గుండెలు కఠినమైపోయి ప్రభావ, మాట వింటలేదు నాయన, నువ్వు ఏమైనా చేసి ప్రభావ తండ్రి అంటే ఏదో చేసేమంటాం అనమాట. మన ప్రార్థనలోనే మనం తీర్పునిచ్చేస్తూ ఉంటాం. ఇలాంటి ప్రార్థనలతో యేసయ్య ప్రార్థన కలవడం చాలా కష్టం. అందుకని ఆన్సర్ చాలా సమయాల్లో ప్రార్థన ఆమేన్ నీ నిశ్శబ్దపు ప్రార్థన స్తోత్రం కలుగుగాక. ఒకసారి ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు ఆ మీటింగ్లో అందరూ మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఆ ఆల్టర్ కలిసినప్పుడు ఆ సేవకుడు ఉన్నాడు కదా, అయా పక్కన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి అంటే ఆ పక్కన దగ్గరికి చేతుల మీద చేతులు నుంచి ప్రార్థన చేస్తుంటే ఒక సహోదరి అలాగే కన్ను తల పైకెత్తి ప్రార్థన చేస్తూ చాలా ఏడుస్తున్నారు అన్నమాట అండి. ప్రార్థనలో నిశ్శబ్దం, కేకలేయట్లేదు, బావుండు మాట్లాడట్లేదు, ఇలాగ ఏమట్లేదు, లేక ఇలా కుట్టుకోవట్లేదు, ఏం చేయట్లేదు, అలాగే మోకరించి కదలకుండా ఉండి చేతులు రెండు పైకెత్తి ఒకటే కన్నీరు ప్రార్థన నిశ్శబ్దంగా. ఆ సమయం లోపల వెళ్ళి ఆ బిడ్డ తల మీద చేతులు వచ్చినప్పుడు పిల్లరా ఆ రెండు చేతులతో నా చెయ్యి అలా పట్టుకుందండి. అయ్యా దేవుని సేవకుడు ఆ చెయ్యి తీయొద్దయ్యా అని చెప్పి చాలా ఏడిపించింది. ప్రార్థన అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి అయ్యా చాలా వందనాలు అయినారు. ఏమ్మా అంటే మీరు నా మీద చేతులు వచ్చినప్పుడు ఆ చేతులు నేను ఎందుకు పట్టుకున్నానంటే కారణం ఏంటంటే చాలా చేతులు ఎందుకు తీయొద్దన్నాను అంటే నాకు చాలా నెమ్మది వచ్చిందంటే. ఆమె ఎస్ ఇది నాడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు చేసే ప్రార్థన బారా ఉండాలి. థ్యాంక్ యూ లార్డ్. నీవు చేసే ప్రార్థనలో దేవుడు కోరుకునేటువంటిది నిశ్శబ్దపు ప్రార్థన. ఆమేన్. ఆ ప్రార్థనలో ఆయన ప్రార్థన కలపబడుతుంది. నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నానంటాడు. తండ్రి కుడిపాత్రను విజ్ఞాపన చేస్తున్నానంటాడు. ఈ ప్రార్థన వెళ్ళి ప్రయాణం చేసి ఆ సువర్ణ బలిపీఠం మీద ఉంటే ఆ ప్రార్థన వేరొక దూత సువర్ణపు ఆ యొక్క పాత్ర పట్టుకొచ్చి ఆమేన్ అందులో ఉన్నటువంటిది ఆమేన్ ఆ ప్రార్థనలతో కలిపితే ఆమేన్ 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 ధూపద్రవ్యాలు వస్తాయి. అప్పుడు ప్రార్థన వాసన మారిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ప్రార్థన ప్రక్షాళన చేయబడుతుంది. మళ్ళా మన ప్రార్థనలో ఉన్నటువంటి కొన్ని సమయాలు వెరీ ఎమోషనల్ ప్రేయర్ చేస్తాం మనం. ఓ గాడ్ మై లార్డ్, ఇలా ఎందుకు అవుతుంది ప్రభా, అలా ఎందుకు అవుతుంది ప్రభా, ఏదో మాటలు పెట్టేసేసి మనమే తీర్పులు ఇచ్చేసి ప్రార్థనలో మనమే ఎలాగొలవ చేసేసి కేకలేసేసి అరిచేసి మనసులో ఉన్నటువంటి బాధ అంతా ఏదో రకరకాలుగా చెప్పేసేసి ఆ ప్రార్థన పంపించేస్తాం దేవుడి దగ్గరికి. అది వెళ్ళిన తరువాత ఆ ప్రార్థనకి మళ్ళీ ఆ ప్రార్థన క్లీన్ చేయబడాలి. ఆమేన్. అందుకనే ఆ యొక్క వేరొక ప్రార్థన ఆమె పరిశుద్ధులతో కలపడానికి ధూపద్రవ్యాలు ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ధూపద్రవ్యాలు అంటే ఆయన చేసిన ప్రార్థన. ఆమె మీ కొరకు నేను తండ్రి కుడిపార్శ్వం దగ్గర కూర్చుండి విజ్ఞాపన చేస్తున్నాను, అదే ధూపద్రవ్యం. ఆయన విజ్ఞాపన ఎప్పుడైతే మన విజ్ఞాపన మీద పడిందో మన విజ్ఞాపన క్లీన్ చేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడేమవుతుందంటే అప్పుడు చూడండి ఒకసారి, అప్పుడు ఆ ధూపద్రవ్యముల పగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరే. ధూపద్రవ్యాలు ఆ ప్రార్థనలో కలపబడకపోతే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ఆయన ప్రార్థన నీ ప్రార్థనతో కలిపి దేవుడు అంగీకరిస్తాడు. ఆమె అందుకని అన్నాడు, నీ ప్రార్థన డైరెక్ట్గా పోదురా నాయన, నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను అని నా ప్రార్థనతో నీ ప్రార్థనతో నా ప్రార్థన కలిపి నేను పంపిస్తాను. ఏమైంది చూసారా ఒకసారి సన్నిధికి చేరను. ఆ దూత ధూపార్తి తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపి ఆమేన్ ధూపాత్ర తీసుకొని బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ తర్వాత ఆ ప్రార్థన దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరి. దేవుని సన్నిధికి చేరినటువంటి ఆ ప్రార్థన అలాగే ఉందా అంటే నో నాట్ ఎట్ ఆల్. ఇందులో ఏముందంటే ఆ బలిపీఠం పైన నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేయగా అనేటువంటి మాట. అంటే తిరిగి మళ్ళా ప్రార్థన ఆమేన్ తిరిగి మళ్ళా దేవుడు వేసిన పైన
దాన్ని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపములు, ఒకటి ఉరుములు, 2 ధ్వనులు, 3 మెరుపులు, 4 భూకంపములు కలిగాను. గమనించాలండి, ఇదే నీ నిశ్శబ్దంలో దాగినటువంటి మహాశబ్దం. నీ ప్రార్థన బయటకు వెళ్తే ప్రభు దగ్గర చేసేసరికి మొత్తం అంతా పరలోకమంతా అర్ధ గంట సేపు నిశ్శబ్దం అయిపోయింది. అర్ధ గంటలు ఇవన్నీ జరిగాయి. ప్రైజ్లో అందుకని నేను ప్రార్థన చేసేటప్పుడు జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. నిశ్శబ్దముగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. ఎమోషనల్ అయిపోతే ఆలోచన సరిగా రావు, ప్రార్థన సరిగా రాదు ఏమాత్రం కూడా. అందుకని నిశ్శబ్దముగా ఉండి ప్రార్థన చేయడం అనేటువంటిది చాలా అవసరం. ప్రైజ్లో ఆ యొక్క వేదనతో కూడినటువంటి ప్రార్థన. నేను దేవునితో మాట్లాడుతున్నాడు, కాస్త ఓపిక పట్టావా? ప్రైజ్లో మరి కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉన్నావా? ఆ నిశ్శబ్దంలో నుంచి దేవుడు మహాశబ్దాన్ని ప్రార్థన పైకి వెళ్ళింది. అది తిరిగి కిందకి రాబోతుంది. ప్రైజ్లో ఆ ప్రార్థనలు ఎక్కడో ఉండవండి. ఇప్పుడు అక్కడ ఉండిపోవే ఏమాత్రం కూడా, గాలిలో కలిసిపోవే ఏమాత్రం కూడా. మన ఆలోచన అది వేరు. ప్రార్థన చేయడం మర్చిపోతాం. ఆ ప్రార్థన ఎలా వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది, ఎలాగొస్తుంది మర్చిపోతాం మనం. కానీ నీ ప్రార్థన ప్రయాణము, ఆ ప్రార్థన వెళ్ళిన తర్వాత జవాబు తీసుకునే వచ్చే విధానము ఎంత క్లియర్గా దేవుడు రాయించాడు ఇందు లోపల. ఆమేన్. అందులో మహాశబ్దాలు వస్తాయి. కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం చేసుకో, యువర్ సైలెన్స్. ప్రార్థన నిశ్శబ్దంగా ఉంది. ఆయన సన్నిధిలో కనిపెట్టు. దేవానికి వందనాలు, నేను ప్రార్థన చేస్తున్నాను, నిశ్శబ్దముగా ఉంటున్నాను ప్రభా. నిశ్శబ్దముగా ఉన్నావా? దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తారు. ఆమేన్. మహాశబ్దాలు వస్తాయి. ఇది నీ జీవితంలో మహాశబ్దాలు చూడాలని ఆశపడితే, నీ జీవితంలో బలమైనటువంటి ఆమేన్ దీవెన, బలమైనటువంటి ఆశీర్వాదం నీ బిడ్డల మీద ఆమేన్ 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 నువ్వు చూస్తున్నటువంటిది ఇట్స్ వెరీ సింపుల్. అది ఏమాత్రం కాదు, అది ఏమాత్రం కూడా. కానీ నీ నిశ్శబ్దంగా ఉంటే అందులో 4 బయటకు వస్తాయి. ఒకటేంటాడంటే ఉరుములు అంటాడు, ధ్వనులు అంటాడు, మెరుపులు అంటాడు, భూకంపములు అంటాడు. ప్రైజ్లో ఇన్ని రావడానికి హల్లెలూయా నీ ప్రార్థనలో దాగి ఉన్నటువంటి, నిశ్శబ్దంలో దాగి ఉన్నటువంటి మహాశబ్దం. ప్రైజ్లో ఇది రాని పిల్లరా, ఈ యొక్క మాట మనం పరిశీలన చేసాం. ప్రాముఖ్యమైనటువంటిది. Your silent will break the God's silence. ఆ తరువాత దేవుడికి సమయం ఇచ్చినప్పుడు ప్రైజ్ లార్డ్, దేవుడి యొక్క నిశ్శబ్దంలో నుంచి పరలోక రాజ్యంలో ఉంది. ఆ శబ్దం నిశ్శబ్దం అయిపోయింది అరగంటలో. ఆ నిశ్శబ్దంలో నుంచి వచ్చినటువంటిదే ఆమేన్ ఉరుములు, నెక్స్ట్ ధ్వనులు, మెరుపులు, భూకంపములు. నీ ప్రార్థనలో ఉన్న శక్తి, నీ నిశ్శబ్దంలో ఉన్నటువంటి శక్తి, నీ నిశ్శబ్దంలో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి బలమైనటువంటి ప్రార్థన ప్రభావం. ఆమేన్ 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 ఆమేన్. అదే మహాశబ్దం. ఈ సమయంలో నువ్వు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించాలనేటువంటి ఆశని కొన్నట్లయితే ఈ సమయంలో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించు. నిశ్శబ్దంగా ఉండు. నిశ్శబ్దంగా ఉండండి. మనుషుల్ని హేట్ చేయొద్దు మాత్రం కూడా, అసహించుకోద్దు మాత్రం కూడా. నీకు జవాబు రాకపోతే మనుషుల మీద కోప్పడిపోవద్దు మాత్రం. ప్లీజ్, దేవుడి పక్షాన్ని ఉంటాడు, దేవుడి పక్షాన్ని నిలబడతాడు. అప్పుడు నువ్వు చూస్తావు ఆయన నిశ్శబ్దంలో అయినటువంటి మహాశబ్దం. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రభా, మీ పాదములకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఇదిగో తండ్రి నాయన, మా ప్రార్థన ప్రయాణం ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రభా నాయన మీరు మాతో మాట్లాడారు ప్రభా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ప్రార్థనా ప్రయాణాన్ని మేము ఎలా కొనసాగించాలో ప్రభా నాయన దేవా, ఈ సమయంలో ఈ ప్రార్థనా ప్రభా నాయన మీకు మీ సన్నిధికి చేరు పర్యంతం వరకు, అది తిరిగి మళ్ళా భూమి మీదకి ప్రభా మహాశబ్దంగా వచ్చి పర్యంతం వరకు నాయన మేము ఎలాగ మీ సన్నిధిలో మౌనంగా ఉండాలో ప్రభా తండ్రి నాయన మీరు మాకు తెలియజేశారు. మీకు వందనాలు. కానీ ఈ దినాన్ని ప్రభా వాక్యం పెట్టినటువంటి నాయన బిడ్డలందరూ ప్రభు నాయన ఆ నిర్ణయం ప్రభా ఈ సన్నిధిలో నిశ్శబ్దంగా ఉండేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి కావాల్సినటువంటి ఆ శక్తిని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యము వారి జీవితాలకు నైనా వారి ఆత్మీయ జీవితాలకు మేలు కలుగడానికి మీ కృప దయచేయండి. చీకటిని ఛేదించి ప్రభా తండ్రి నాయన వెలుగులోకి రావడానికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ నామాన్ని మీరు మహిమపరచుకోండి, దీవించండి, కృపలో భద్రపరచండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్.
తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను పిల్లరా. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు. తిరిగి మళ్ళా రేపు ఉదయాన్నే ఆరాధనలో మనం కలుసుకుందాం. ఆరాధనలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటాం. వందనాలు.